హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డైరెక్ట్గా చూపిస్తున్నానండి. ఎంత సింపుల్గా నైస్గా మన బ్లౌజ్కి నీట్గా కనపడాలంటే నేను మొత్తం మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. చూడండి, మనము బ్లౌజ్ అనేది కుట్టినాక మనం పైపింగ్ చేసే విధానము ఎలా చేసుకోవాలి ఈజీగా కొత్త వాళ్ళ కోసం అండి. చూడండి, నేను ఆల్రెడీ థ్రెడ్కి చేసి పెట్టుకున్నానండి. క్లాత్కి ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ మనము ఒక సైడ్కి థ్రెడ్ వేసి కుట్టుకొని తర్వాత ఇంకో సైడ్ కూడా కుట్టుకోవాలండి. మొత్తం కుట్టుకొని చూడండి ఎలా కుడుతున్నాను. అంతా అలా కుట్టేసుకోవాలండి. కుట్టుకున్న తర్వాత అలా వస్తుంది చూడండి మొత్తం. ఇప్పుడు బ్లౌజ్కి కొంతమందికి తెలియదండి ఎలా వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ అనేది. సీదా పెట్టి వేసుకోవాలా, ఉల్టా పెట్టి మళ్ళీ వేసుకోవాలా అనేది కొంతమందికి డౌట్. చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బ్లౌజ్కి పైపింగ్ ముందు ఉండాలి, కుట్టుకున్నది వెనక ఉండాలండి. వీడియోలో చూపించినట్టుగా నీట్గా బ్లౌజు పైపింగ్ క్లాత్ అనేది బాగా నీట్గా పట్టుకొని బ్లౌజ్ మాత్రం లూజ్గా వదిలేయాలండి నెక్. ఎందుకంటే అది కుచ్చులు కుచ్చులుగా కనబడుతుందండి. మనం లూజ్గా పట్టి వేయడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. చూడండి నేను ఎలా వేస్తున్నాను. మొత్తం నీట్గా రౌండ్ లూజ్ వెనక సైడ్ నెక్ దగ్గర అదంతా నీట్గా మనము లూజ్గా పట్టి వేసుకోవాలండి. వేసుకొని మొత్తం చూడండి ఇలా వేసుకోవాలండి. మొత్తం వేసుకొని తర్వాత మళ్ళా మనము నీట్గా చూడండి ఇలా వేసేసుకోవాలి. మొత్తం కుట్టేసుకున్న తర్వాత మళ్ళా ఎక్స్ట్రా మనకి ఏదైనా దారం పోగులు కానీ ఏమైనా ఉంటే చూసుకొని అదంతా నీట్గా అలా ఫోల్డ్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలండి. చూడండి, లూజ్ పట్టి వేయడం వల్ల మనకి ఎంత నీట్గా వస్తుందో చూడండి. వేసి ఇప్పుడు ఉల్టా తిప్పేసి ఫోల్డింగ్ పెట్టుకొని మనం కుట్టేసుకోవడం ఒకటే ఉంటుందండి. చూడండి, ఫోల్డింగ్ చేసి అంతే అండి, పైనుంచి కుట్టేసుకోవడం. నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళడమే అండి. చూడండి, నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. అయిపోయిందండి. నిదానంగా లూజ్గా వదిలి వేయాలండి. మనం టైట్గా మాత్రం బ్లౌజ్ని మాత్రం పట్టుకోవద్దండి. చూడండి నీట్గా
అయిపోయిందండి. ఫినిషింగ్ తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.